ఈరోజు పరిశుద్ధ వాక్యంలో నుండి బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లూకా సువార్త 19వ అధ్యాయం 14వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 14వ వచనం. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఇతడు మమ్మల్ని నేలుట మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారం పంపిరి. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా దేవాన్ని ఘనమైన గొప్ప నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నీ రక్త ప్రోక్షణ కండకు వచ్చిన నేను కనపరుస్తాను. మల్పడను నీ బాధతులని తండ్రి, నీ దాసుడను మీ సులోచంత మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకంతో మరి నింపి నాయన మాట్లాడండి. దినచములు గ్రహించగలిగిన హృదయాలు నీ ప్రజలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీ మాట కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. ప్రజలు నీవాడు, దాసుడు నీవాడు నాయన. అయ్యా నీకు స్తోత్రం. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాము కనుక నీ మాటల చేత బ్రతికింపచేసి నడిపించి మహిమ పొందమని, నీ కృప మీద ఆధారపడి నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని స్తుతులు చెల్లించి నీ ఆత్మ సహాయం కోరి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. మరోసారి ప్రభు మన కొరకు ఏర్పాటు చేస్తున్న ఈ అద్భుతమైన దినాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. త్రియక దేవుని యొక్క ప్రేమ కృప సమాధానం మనందరికీ తోడై ఉండును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న వాక్కును మేము ముందు పెడుతున్నాను. ఇక్కడ ఇలాగ 19వ అధ్యాయంలో ఈ యొక్క 14వ వచనంలో ఇలాగ రాయబడింది. అయితే అతని పట్టణస్థులను అతన్ని ద్వేషించి, ఇతడు మమ్ము నేరుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపేది. ఇతడు మమ్మను వేలుట మాకు ఇష్టము లేదు. ఈరోజు వాక్య సందేశం యొక్క మూల భాగం ఇది. టైటిల్ ఏంటంటే ఇతడు మాకు వేలుట ఇష్టము లేదు. ప్రేమన దేవుని జనంగమా, ఈనాడు కూడా అనేక మంది, మొదట మన సంఘాన్ని గురించి ఆలోచన చేద్దాం. అనేక మంది యేసుక్రీస్తు ప్రభువు వారు వారి జీవితాన్ని అలాని పరిపాలించాలి అనే విషయంలో చాలా మందికి ఇష్టం లేదు. పేరుకు మాత్రం వాళ్ళు ఏం చేస్తుంది తెలుసా? ఏదో నోటితో ప్రభు అని పిలవచ్చు, కానీ నిజానికి ప్రభువును వారి జీవితంలో వెళ్ళడానికి ఇష్టం లేదని మీరు ఎలా చెప్పేస్తారు పాస్టర్ గారిని అంటే, నేను మాట చెప్తాను జాగ్రత్తగా. ఆయన ఆధిపత్యానికి ఒక వ్యక్తి లోబడటం లేదు. ఆయన ఆధిపత్యము అనగా ఆయన వాక్యమే అధికారం చలించడం. ఆయన వాక్య అధికారమునకు ఒక వ్యక్తి లోబడకపోతే ఆ మాటకు మరో అర్థం ఏంటంటే, ఇండైరెక్ట్ గా ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన ఆధిపత్యము నాకు ఇష్టము లేదు. కానీ ఈరోజు మీకు రిజల్ట్ కూడా జ్ఞాపకం చేస్తాం. దాని ఫలితాలు మా మట్టుకు మేమే రాజు ఉండాలి, మా మట్టుకు మేమే పరిపాలించుకోవాలి, మా మట్టుకు మేమే అధికారం చలించాలి. దేవుడు మా జీవితాల్లో, యేసు ప్రభు వారు మా యొక్క జీవితంలో ఏలడానికి వెళ్ళి అతడు మమ్మల్ని ఏలడానికి మాకు ఇష్టము లేదు. దాని రిజల్ట్, దాని ఫలితం కూడా ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ సంఘటన దగ్గరికి మనం వస్తే, యేసుక్రీస్తు ప్రభు ఉపమానం చెప్తూ, ఉపమానంలో ఒక అధికారి అనే వ్యక్తి, ఒక యజమానుడు అనే వ్యక్తి, ఒక రాజు తన దేశంలో ఉన్న కొంతమందిని పిలిచి వారికి వ్యాపారం కోసం కొంత సొమ్ముని ఇచ్చాడు. ఇక్కడ మీనలో గురించి రాయబడింది. మరో స్థలాలు మన తలంతుల గురించి మనం చూస్తాం. ఈ స్థలంలో మీననిచ్చిన తర్వాత ఆయన దేశాంతరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి వాళ్ళందరినీ కూడా లెక్క అడగడం మొదలుపెట్టాడు. ఒక్కొక్కరు తాము చేసిన పనులను గురించి లెక్కను అప్పగించారు. అయితే వారిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎలాంటైనా అసలు ఈయనంటే పూర్తిగా ఇష్టపడని వ్యక్తి. ఆయన మీన తీసుకువెళ్ళి ఎక్కడ ఒక స్థలంలో దాచిపెట్టుకున్నాడట. దాచిపెట్టుకుని ఆయన వచ్చిన తర్వాత తిరిగి ఉన్నది తనకి ఇచ్చేసాడు. ఎవరిది వాళ్ళకి ఇచ్చేసాడు. ఇలా ఎవరిది వాళ్ళకి ఇచ్చడం మూలముగా ఈరోజు గమనించండి, నేను తలంతుల గురించి మాట్లాడటం లేదు, ఏలుట దాని గురించి ఈరోజు మాట్లాడుతాను. అదే వాక్యమును తలంతుల గురించి మనం ధ్యానం చేయొచ్చు. బట్ ఈరోజు విన్న వాక్యం జాగ్రత్తగా గమనించు. ఈయన ఎందుకు పని చేయలేదు అని అప్పగించిన, తలంతులు ఇచ్చిన, ఈ యొక్క మీన ఇచ్చిన, మీనతో ఎందుకు వ్యాపారం చేయలేదు అని అంటే వాటికి ఒకే ఒక ఆన్సర్ 14వ వచనం మనకు చెప్తుంది. ఏంటంటే ఆయన మమ్మును వెళ్ళడం మాకు ఇష్టము లేదు. దిస్ ఇస్ ద రీజన్. దేవుడు ప్రతి మానవులకు
జీవితం ఇచ్చాడు. జీవితమే ఒక కృపావరం. అసలు మనిషి బ్రతికున్నాడంటే అది దేవుని కృపావరం. జీవించగలుగుతున్నారు, చలించగలుగుతున్నారంటే దేవుని కృపావరం. ఆరోగ్యము కలిగి ఉండగలుగుతున్నారంటే దేవుని యొక్క కృపావరం మాత్రమే. దేవుని స్తోత్రం. ఇక తర్వాత విషయాన్ని ఇక ముందుకు వెళితే చాలా విషయాలు ఉన్నా, భర్త కలిగి ఉండడం దేవుని కృప, భార్య కలిగి ఉండడం కూడా దేవుని కృప, పిల్లలు కలిగి ఉండడం కూడా దేవుని కృపే. మరి పిల్లలు కలిగి ఉంటే తల్లిదండ్రులు కలిగి ఉండడం దేవుని కృపే కదా. అన్ని దేవుని కృపే. కృపావరం దేవుడు అనుగ్రహించాడు. వీటిని గురించి మాట్లాడుతూ దేవుడు ఏమంటుంటే, వ్యవస్థలోనికి ఎందుకో నాకు తెలియదు కానీ ఎప్పుడు వచ్చిన కుటుంబ వ్యవస్థలోనికి ఎప్పుడు వస్తుంది నాకు. దేవుడు భర్తను భార్యను ఏర్పాటు చేసిన తర్వాత వారు ఎవరి మీద ఎవరికి ఏ విధంగా, ఇంకా బైబిల్ మనకేం చెప్తుందా అంటే భర్త భార్యను ప్రేమించాలి అనేది ఒక నియమం. అలాగే భార్య భర్తను లోబడాలి అనేది దేవుడు ఏర్పాటు చేసిన నియమం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, చాలా మంది ఎందుకు ఈ వాక్యానికి ప్రతికూలంగా వ్యతిరేకముగా జీవిస్తాడంటే, వాటికి ముఖ్య కారణం చెప్తున్నాను ఏంటంటే, నా మీద ఆయన చలాయించడం ఏంటి అనే ఆ భావనలోనికి వస్తున్నారు తప్ప ఈ నియమము, ఈ యొక్క విషయాన్ని దేవుడే ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మర్చిపోతున్నాడు. దేవుడు చెప్పిన మాట వినటం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, భర్త సరిగ్గా ప్రవర్తించడం లేదు, లేదా భార్య సరిగ్గా ప్రవర్తించడం లేదని చెప్పేసి వినటం లేదు, ఒకరికొకరు లోబట్టడం లేదు, ఒకరికొకరు సహకరించడం లేదు, ఒకరికొకరికి ఒక సమాధానం కలిగి సర్దుకొని వెళ్ళటం లేదంటే వాటికి కారణం ఏంటంటే, మనుషులు వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు పెట్టిన బాధ కానీ, వారు పెట్టిన ఇబ్బందులు కానీ, వారు పెట్టిన కష్టాలు కానీ, శోధనలు కానీ, వీటిని మాత్రం చూస్తున్నారు. కానీ ఈ నియమాన్ని పెట్టిన వారు ఎవరు పెట్టారు? దేవుడు పెట్టారు. దేవుడు నియమించి, దేవుడు ఏమన్నాడంటే, ప్రతి ఒక్క పురుషుడు తన సొంత భార్యను ప్రేమించవద్దుడే ఉన్నాడు. అది కూడా ఎలా ప్రేమించాలంట? క్రీస్తు ప్రేమించినట్లు ప్రేమించాడు. ఎంతగా క్రీస్తు సంఘానికి ప్రేమించాడో ఆ విధంగా ప్రేమించాడు. ఇది దేవుడు పెట్టిన నియమం. నీవు నీ భార్యను ప్రేమించలేకపోతున్నావు అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, దేవునికి నువ్వు లోబట్టడం లేదని, భర్తకు లోబట్టడం లేదు అక్కడ. అది సెకండరీ థింగ్. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నీవు దేవునికి లోబడటం లేదు అంటే దేవుని చెప్పిన మాట వినటం లేదు అనగా ఆ మాటకు అర్థం ఏంటి? దేవుని ప్రభుత్వాన్ని కానీ, దేవునికి ఏలుబడి కానీ నీవు ఇష్టపడటం లేదు. నాకొద్దు, ఆయన పరిపాలన నాకు, ఆయన ఏలుబడి నా జీవితంలో నా ఇష్టం, నాకు నచ్చినట్లుగా నేను జీవిస్తాను. ఇక భార్య దగ్గరికి వచ్చినప్పటికి భార్య కూడా ఏం చేయాలి? భర్తకు లోబడాలి. భర్త పరిస్థితి ఏ విధంగా ఉంటున్నా సరే ప్రార్థన చేయవలసింది. అందుకే ఒకసారి పెళ్ళి అయిన తర్వాత వేరు చేయడానికి వీలు. అందుకంటాడు, దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. ఎందుకంటే దేవుడు జతపరిచాడు. నేను ఒక మాట అంటే జాగ్రత్త వినండి, కేవలం క్రిస్టియన్స్ మాత్రం కాదు, అన్యజనులు కూడా దత్తపరచబడిన తర్వాత వేరుపరచబడడానికి వీల్లేదు. అన్యజనులు ఇద్దరు, ఎందుకంటే బైబిల్ స్పష్టంగా మాట్లాడబడింది, ఇద్దరు ముగ్గురు ఏకీవించి దేనినైతే భూమి యందు బంధిస్తారో అది పరలోకమందు బంధింపబడుతుంది, దేనినైతే భూమి యందు విప్పుదురో అది పరలోకమందు విప్పబడుతుంది. కాబట్టి అన్యజనులైనా సరే ఇద్దరు ఏకీవించి, 10 మంది ఏకీవించి వీరిని ఫలాని వ్యక్తి, ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి అని చెప్పి వాళ్ళని జతపరిచిన తర్వాత వాళ్ళు ఏకీవించారు. కాబట్టి దేవుడు కూడా వారిని భార్యాభర్తగానే పరిగణిస్తారు. కాకపోతే అది అపవిత్రమైనది అనే విషయాన్ని మాత్రం, అంటే అది పరిశుద్ధమైన వివాహం జరగలేదు అంతే తప్ప. ఒక విషయం గమనించాలి, మనకి భార్యాభర్తగానే మాత్రం ఎంచుతారు. దీనికి ఎగ్జాంపుల్గా ఒక లేఖనం మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, బైబిల్ గ్రంథం నుండి. అబ్రహాము, శారా వారు అన్యులా కాదా? కల్దీల దేశం నుండి పిలువబడ్డాడు ఈయన. కల్దీల ఊరు అనే దేశం నుండి పిలువబడ్డాడు. అప్పటికి ఆయన యేసుక్రీస్తు తర్వాత మనం చూస్తాం, యెహోవా దేవుని గురించిన అవగాహన అతనికి అసలు పూర్తిగా లేదు. యెహోవా దేవుడు ఎవరు తెలియనప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు. పిలిచిన తర్వాత గొప్పదనంగా చేశాడు. ఆ టైంలో నాయన, నీవు నన్ను ఎరగలేదు కాబట్టి నేను చేసుకున్న పెళ్లి సరైనది కాదు, మీరు భార్యాభర్త కాదు, నేను కొత్తగా మీకు పెళ్లి చేస్తున్నాను అన్నాడు దేవుడు. అన్నాడా? అల్లేదే. నీ భార్య అయినా సారయ్య అనే పదం వాడాడు తప్ప అక్కడ నీ భార్య కాదనే పదాన్ని వాడలేదు.
కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. అన్యులైనా సరే క్రైస్తవులైనా సరే జతపరచబడిన తర్వాత వారు భార్య భర్తలుగా అయిన తర్వాత వారు ఏమాత్రం కూడా వేరుపరచబడడానికి అసలు వీలే లేదు. అసలు ఇడాకు అనే పదమే దేవుని దృష్టికి అసహ్యమైనది. నేను పెళ్లి సందేశం చెప్పటం లేదు. నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే దేవుని యొక్క ఏలుబడిని గురించి మాట్లాడుతున్నా. ఆ నియమము దేవుడు ఏర్పాటు చేశాడు కనుక ఆ నియమానికి వ్యతిరేకముగా ఒక వ్యక్తి ఎవరైనా సరే నడిచిన వాడు దేవుని యొక్క ప్రభుత్వానికి, దేవుని యొక్క రాజత్వానికి నాకు వద్దు అని ఆయన అంటున్నాడు. అలాంటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇకపోతే మూడో భాగానికి వస్తే పిల్లలు తల్లిదండ్రుల మధ్య చాలా మంది పిల్లలు అసలు తల్లిదండ్రులు అంటే కేర్లెస్గా ఉంటారు. వారి గురించిన భయం లేదు. నాకేముంది, అసలు నువ్వు ఎలాగొచ్చేసావు లోకానికి ఆలోచిస్తున్నావు. అసలు కేర్లెస్ లేని చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు బ్రతుకంతా కూడా కేర్లెస్గానే ఉంటున్నారు, జాగ్రత్త లేకుండా. ఎవరికి సన్మానం, బైబిల్ స్పష్టంగా రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం మనం చదివితే అక్కడ రాబడినది ఏంటంటే ఎవరికి సన్మానం వారికి సన్మానం ఇవ్వాలి, ఎవరికి గౌరవమో వారికి ఆ గౌరవం ఇవ్వాలి, ఎవరికి ఇవ్వవలసిన వాటిని వారికి మనం ఇవ్వాలి. ఇస్తున్నావా? ఒకసారి వచనం చూపిస్తాను. నా మాటలతో మాత్రం కాకుండా లేఖనంలో విషయాన్ని చెప్తున్నా. మీకు లేఖనాలు చూపించడం చాలా మంచి విషయం. దేవుని స్తోత్రం చెప్తారు. ఒకసారి రోమా 13వ అధ్యాయం, రోమా 13వ అధ్యాయం మొదటి వచనం నుండి ఉంది, కానీ అవన్నీ మనం చదవము. ఇప్పుడు 7వ వచనం నుండి మాత్రం చదువుకున్నాం. ఎందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలనో వాని ఎడల భయముందు, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానము కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను. అంటే నీవు ఎవరికి ఎటువంటి గౌరవం ఇవ్వాలో, సన్మానం ఇవ్వాలో, విధేయత చూపాలో, లోబడాలో, ప్రేమించాలో, ఇవన్నీ కూడా నీవు చేయవలసింది చేయకపోతే నువ్వు రుణస్థుడుగా మిగిలిపోతున్నావు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన వాక్యం. నీవు దీనికి లోబడకపోతే ఆ మాటకు అర్థం ఏంటంటే ఆయన రాజత్వము లేకపోతే ఆయన ఏలుబడి నాకు అవసరం లేదంట. ఇక్కడ పెద్దల గురించి చెప్పాడు. అసలు పెద్దలకి గౌరవిస్తున్నావా? దైవజనులకు అసలు లోబడుతున్నావా? పిల్లలారా తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవిస్తున్నారా? వారి వారి రుణములను తీర్చండి. రుణం అన్న వెంటనే అప్పు డబ్బులు అనుకుంటున్నాం చాలా మంది. ఇక్కడ చెప్పింది డబ్బుల గురించి కాదు. చిన్నవారు పెద్దల్ని గౌరవించాలి. గౌరవించకపోతే నువ్వు రుణస్థుడిగా మిగిలిపోయావు. అక్కడ పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. లోబడకపోతే వారు రుణస్థుడిగా మిగిలారు. రుణస్థుడిగా మిగిలిపోయారు పర్వాలేదని అనుకుంటాం మనం. కానీ దేవుని దృష్టికి దేవుని యొక్క ఏలుబడి ఆ వ్యక్తి తృణీకరిస్తున్నాడు, ఇండైరెక్ట్గా తృణీకరిస్తున్నాడు. ఒకవేళ ఒక వ్యక్తి ఎవరికి ఇవ్వవలసిన గౌరవం వారికి ఇవ్వకపోతే, ఎవరికి ఇవ్వవలసిన సన్మానం వారికి ఇవ్వకపోతే, ఎవరిని ప్రేమించవలనో వారిని ప్రేమించకపోతే, ఎవరికి లోబడాలో వారికి లోబడకపోతే ఏం జరుగుతుంది? దేవుని ప్రభుత్వాన్ని వారి కేవలము దేవుని యొక్క ఏలుబడిని ఆ రూలింగ్ నాకు వద్దు అంటున్నారు. అది ఓకే, కానీ తర్వాత జరిగిన విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఫలితాలు ఒకసారి మీకు చెప్తాను. ఇదే లూకాసు వార్త 14వ అధ్యాయంలో 27వ వచనం. 19వ అధ్యాయము 27వ వచనం. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను, చాలా జాగ్రత్తగా మాట మీరు వినాలి. మరియు నేను తమ్మును వేరుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. దిస్ ఇస్ ద రిజల్ట్. ఇది ఫలితం. ఏంటి ఫలితాలు? నేను వారికి వెళ్ళడానికి వాళ్ళకి ఇష్టము లేదు కనుక నేను సర్వాధికారము కలిగి ఉన్న సరే, సకలము నా ద్వారా కలిగి ఉన్న సరే, సమస్తము నా మూలంగా కలిగి నా ద్వారానే సమస్తం నడుపబడుతున్నా సరే, నేనంటే ఇష్టపడలేదు కనుక అధికారం నాకున్న తెలిసిన వారికి తెలియదు కాబట్టి నా అధికారాన్ని ఇప్పుడు చలాయించి చెప్పేది ఏంటంటే, అట్టి వారిని తీసుకొచ్చి నా ఎదుట వారిని ఏం చేయాలండి? సంహారము చేయండి. అంటే చంపండి, వారిని వధించండి. ఎవరిని? రాజు యొక్క ఆధిపత్యాన్ని, ప్రభువులకు ప్రభు అయిన వారి యొక్క ఆధిపత్యము కింద ఉండడానికి ఇష్టపడిన వారు.
ఆయన అధికారాన్ని నిరాకరించిన వారు, తృణీకరించిన వారు, ఆయన అధికారమునకు ఎదిరించిన వారు, ఆయన ఆజ్ఞలకు లెక్క చేయని వారు, వీరిని గురించి సర్వాధికారిన ప్రభు చెప్తున్నమాట. ఇక్కడ ఒక పాయింట్, విషయం ఏంటంటే ప్రభు వచ్చి మనతో చెప్తే మనం చేయమా, ఈ పాయింట్ వస్తుంది. కానీ అమాయకులు చాలామంది, అమాయకులు అనే పదం ఎందుకు పడిందంటే ప్రభు డైరెక్ట్గా ఎక్కడికి వచ్చి మాట్లాడడం అన్నది చాలా అరుదు. దేవుడు కేవలము ఆల్రెడీ తన నియమాన్ని ఏర్పాటు చేసి పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ అనే నియమాన్ని మనకి ఇచ్చాడు. బైబిల్లో రాయబడిన వాక్య ఆధార ప్రకారంగా మనం నడుచుకొని వెళ్ళిపోవడం అనేది దేవుని ఆజ్ఞకు, దేవుని కట్టడలకు, దేవుని యొక్క అధికారమునకు మనం లోబడినట్లు. ఒకవేళ అది కాకపోతే ఇక్కడ చెప్తున్నమాట జాగ్రత్తగా గమనించాం. నేను నా భర్తకి కదా లోబడలేదు అని నువ్వు అనుకోవచ్చు, నేను నా భార్యకి కదా నేను ప్రేమించలేదని నువ్వు అనుకోవచ్చు, నేను నా తల్లిదండ్రులు కదా లోబడలేదని పిల్లలు అనుకోవచ్చు. కానీ గమనించండి, నువ్వు అలాగ చేస్తున్నప్పుడు దేవుని అధికారానికి తిరస్కరించావు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటాడంటే అలాంటి వారిని ఏలడానికి ఇష్టపడని ఆ జనాంగానికి వారు నాకు శత్రువులు కనుక వారిని తీసుకొచ్చి నా ఎదుట వారిని సంహారము. దిస్ ఈజ్ ద రిజల్ట్, ఇది ఫలితం. నేను సూటిగా మాట చెప్తున్నాను, ఎవరి జీవితంలో సరే నాకు వద్దు, ఆయన ప్రభుత్వం వద్దు, ఆయన మాటలు వద్దు, నాకు ఇష్టం లేదు, నాకు నచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తాను, జీవిస్తాను అనుకుంటే నీ ఇష్టమే. కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకో, లాస్ట్ టైంలో చివరి దశలో దేవుడు చేసిన ఒక పని ఏంటంటే వారిని తీసుకొచ్చి నా ఎదుట సంహారము చేయండి. ఇది భౌతికమైన సంహారము కాదు, అంటే వారు నరక పాత్రులని అర్థం. వధించడం, చంపడం అనేది వారు నరకానికి పాత్రులుగా మారిపోతారు. కొద్దిగా అన్యజనుల దగ్గరికి మనం వెళ్తే అన్యజనులు చాలామంది యేసుక్రీస్తు ప్రభువును తిరస్కరిస్తున్నారు. అంటే ఆయన ప్రభుత్వం మాకు వద్దు, ఆయన పరిపాలన మాకు వద్దు, ఆయన ఏలుబడి మాకు అవసరం లేదు అంటున్న వాళ్ళ పరిస్థితి ఏమవుద్ది? ఇక్కడ మాట్లాడుతుంది ఎవరి గురించి తెలుసా? యూదుల గురించి మాట్లాడాడు. అక్కడ ఇశ్రాయేలు జనాంగముల గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలే ఈ మీనాలు ఇచ్చి వెళ్ళింది ఎవరికి? తన దేశంలో ఉన్న వారికి, అంటే తన జనులకు, అనగా ఇశ్రాయేలు జనాంగం యూదులకు. ఈ యూదులలోని యూదులకే తన ఏలుబడి మాకు అవసరం లేదంటే వాళ్ళ పరిస్థితి అలా జరిగితే, సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడే ఉండి సకలానికి ఆయన ఆధారభూతుడే ఉండి సమస్తాన్ని నడిపిస్తుండగా ప్రభుకు స్తోత్రం చెప్దాం ఒకసారి. గత దినాల్లో జ్ఞాపకం చేసిన లూకా సువార్త 5వ అధ్యాయంలో కానీ, లేదా మత్తయి సువార్త 5, 6 అధ్యాయంలో కానీ మనం చదువుకుంటే అక్కడ మనం చూస్తాము దేవుడు ఎంత మంచివాడు అంటే ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యకిరణాన్ని ఉదయింపచేసి ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన వర్షమును కురిపిస్తున్నాడు. అంతగా నేను క్రైస్తుడు అని చెప్పి వాళ్ళ మీద సూర్యకిరణాన్ని పెట్టాడు దేవుడు. ఈయన ప్రభువు నమ్ముకున్నవాడు, నన్ను నమ్ముకున్నవాడు అని చెప్పేసి ఆయనకి మాత్రం వర్షాన్ని దేవుడు పంపిస్తున్నాడా? మిగతా అన్యుల జీవితంలో వర్షం రావటం లేదా? లేదా సూర్యకిరణం ఉదయించడం లేదా? అంటే అందరినీ ప్రేమిస్తున్నాడు. అంతగా దేవుడు అందరినీ ప్రేమించి సూర్యుని చంద్రుని కలవజేసి గాలిని అనుగ్రహించి సమస్తాన్ని సమకూర్చుచున్న దేవుని గొప్ప లోబడకపోతే, నేను నమ్ముకొని ఆయన ఎరిగిన ప్రజలే వద్దు అని అంటే వాళ్ళ జీవితంలో సంహారం అని ప్రభు చెప్పినప్పుడు పూర్తిగా అసలు ఎరగకుండా ఉన్న వాళ్ళ జీవితం పరిస్థితి ఏంటి? వారిని వదిలిస్తాడా దేవుడు? ఇంకా శిక్ష అధికంగా ఉంటుంది. ఇప్పుడు విషయం ఏంటంటే దేవుని ఏలుబడి నీకు కావాలా వద్దా? నాకు కావాలి అని ఒకవేళ నువ్వు అనగలిగితే యూ హ్యావ్ టు సే దిస్. నువ్వు చెప్పాలంతే, నాకు కావాలి ప్రభు ఏలుబడి, నాకు కావాలి ప్రభు ఒక ప్రభుత్వం, నాకు కావాలి ఆయన ప్రభుత్వం క్రింద నేను ఉంటాను, ఆయన ప్రభుత్వం చట్ట ప్రకారంగా నడుస్తానని నువ్వు తీర్మానం తీసుకోగలిగితే నువ్వు ధన్యుడు. లేనిచో వారి గురించి లేఖనం చెప్తుంది, వారిని తీసుకొచ్చి ఇక్కడ సంహారం చేయ. వాక్యం వింటుండగానే నీకు ఏది కావాలని కోరుకో. ఈవెన్ ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మాట్లాడితే ఏమన్నాడంటే, ఇదిగో నీ ఎదుట మరణమును జీవమును ఉంచుచున్నాయి, ఆశీర్వాదమును శాపమును ఉంచుచున్నాయి, ఏది కావాలో నీవే కోరుకో. ప్రభుత్వం క్రిందలోకి వస్తావా? యేసయ్యకి ఏలుబడి క్రిందకు వస్తావా? యేసయ్య చెప్పినట్లుగా వింటావా, చేస్తావా, లోబడతావా, వద్దంటావా? నీ ఇష్టం అది. కానీ 2 ఫలితాలు మీకు జ్ఞాపకం చేస్తాను.
పై భాగంలో ఎవరైతే ఆయన ప్రభుత్వం కావాలి, ఆయన ఏలుబడి కావాలి, ఆయన యొక్క రాజత్వము క్రింద మేము ఉంటామన్న వాళ్ళ జీవితాలు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? బల నమ్మకమైన ఇదిగో ఇంకా 10 రాజ్యాలు నీకు అప్పగిస్తాడు. ప్రభుకి స్తోత్రం చేద్దాం. 10 పట్టణాలు నీకు ఇస్తున్నానయ్యా, నువ్వు నా ప్రభుత్వానికి నా ఏలుబడికి లోబడ్డావు కనుక, ఇదేదో చూపావు కనుక, ఒక పట్టణం కాదు 10 పట్టణాలు. వా దేవునికి స్తోత్రం. అదే సమయంలో ఆయన అధికారం నాకు వద్దు, ఆయన ఏలుబడి నాకు వద్దు అన్నవాడు పరిస్థితి ఎక్కడికి వచ్చింది? సంహారం, చెడ్డ దాసుడాని పేరు. ఇక పాత నిబంధన గ్రంథంలో మరికొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. కీర్తన గ్రంథం 2వ కీర్తన 1-3 వచనం. 2వ కీర్తన 1-3 వచనం. అన్ని జనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి. చూడండి, వాళ్ళు ఏమంటారంటే మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాత్రలను మన ఎదుట పారవేయదము రండి. వాళ్ళు వచ్చి ఏదో చెప్పేసి ఇలాగే ఉండాలి, అలాగే చేయాలని చెప్పేసి వాళ్ళు కట్టడం, వాళ్ళ యొక్క ఏమంటారు కంట్రోల్లో మమ్మల్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కంట్రోల్లోనికి మనం వెళ్ళడానికి వీళ్ళు వాళ్ళు ఏదో మీటింగ్లు పెట్టేసి యేసు ప్రభు అని చెప్తున్నారు, కూడికలు పెట్టేసి యేసు ప్రభు నమ్ముకోండి లేకపోతే నరకానికి వెళ్తానని చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది మేము వినడం పెట్టి, వాళ్ళు అండర్ వాడికి వెళ్ళడం పెట్టి, మీరు 7 అని కొంతమంది ఉంటారు కదా, 7 వారాలు వస్తే దేవుడు మీ జీవితంలో ఏదో కార్యం చేస్తని చెప్పి వాళ్ళు కొందరు ఉంటారు. అందుకు ఏంటంటే వాళ్ళు కూడా 7 వారాలు అంటున్నారు, అక్కడికి 7 వారాలు తప్పకుండా వెళ్ళాలట. వాళ్ళ కంట్రోల్లో మనం వెళ్ళిపోవడం ఏంటి? వారి కట్లను మనం తెంపుదము రండి, రండి, వారి పాత్రలు మన ఎదుట పారవేయదము రండి. ప్రార్థన పిలుస్తారు ఏంటండి? ఈ మధ్య ఇంకా కొత్తగా తయారైంది. ఏం తెలుసా? వాళ్ళు ఇచ్చిందేమో మేము తినాలి, మేమిచ్చింది తినకూడదా అనే వచ్చింది. ఇవన్నీ మనం ఏం చేసేద్దాం? వాళ్ళు చెప్పిన ప్లాన్ చూడండి, తెప్పిద్దాం. వాళ్ళు చెప్పింది మనం వినడానికి వెళ్ళలేదు. అసలు మరికొంతమంది ఇప్పుడు దేశ ధనలు ఎలా తయారైందంటే చెప్పిందే కాదు, వాళ్ళు ఇక్కడికి రావడానికి వీల్లేదు, ఇక్కడికి వచ్చి వాళ్ళ స్వంత ప్రకటించడానికే వీల్లేదు. ప్రభు యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క సృష్టికర్త అయిన దేవుని యొక్క, మీరు యోహాను సువార్తలో చూస్తారా? 1:11 వచనం. యోహాను సువార్త 1:11 వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. జాగ్రత్తగా గమనించండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చానంటే మనం ఒక వైపున ఇశ్రాయేలు ప్రజలని యూదులని మనం అంటాం, కాదంటాం లేదు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్ని ఎక్కడి నుండి వచ్చారండి? ఈరోజు ప్రపంచంలో ఇంచుమించు 250 దేశాలుగా ఇంచుమించుగా ఉన్న దేశాలన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చేసింది? ఎవరి మూలంగా వచ్చింది? ఆ ఆది మానవుడైన ఆదాము నుండి వచ్చిన వాళ్ళు కదా అందరూ. ఆదాము నుండి నోవా వరకు కొన్ని తరాలు గతించింది. నోవా కాలానికి వచ్చినప్పటికీ ఆ తరంలో ఉన్న ప్రజలు కూడా దళపడందరూ నాశనం అయిపోయారు. ఆ తర్వాత నోవా మూలముగా 3 కుమారులు ఉన్నారు. 3 కుమారుల నుండి వచ్చిన వారే ఇప్పుడు ప్రపంచమంతా కూడా వ్యాపించున్న జనం. మరి వాళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు? యూదులే కాదు, దేవుని ప్రజలు. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, యేసుక్రీస్తు అందరికీ, ఆయన అందరికీ ప్రభు. ప్రభు వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ఆయన తన స్వజనుల దగ్గరికి లేదా స్వకీయుల వద్దకు వచ్చాను, కానీ వారు ఆయనను అంగీకరించారు. ఎందుకు అంగీకరించలేదు? నీవు మాకు వద్దు, మాకొద్దు, అంతే. నీ పరిపాలన మాకొద్దు, నీ ఏలుబడి మాకొద్దు. ఇక్కడ వాళ్ళు చెప్తున్న మాటలాగా ఉంది. మనము వారి కట్లను తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనొచ్చు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలుకలు ఏకేవించి ఆలోచన చేయుచున్నారు. భూరాజులు పై అధికారుల నుండి కూడా అనేక మంది ఇదే ఆలోచనలతో ఉన్నారు. మరి కొంతమంది అయితే భారతదేశంలో క్రైస్తవులే ఉండడానికి వీళ్ళేదంటే క్రీస్తు ఒక ఆధిపత్యం, క్రీస్తును గురించిన ప్రార్థన, క్రీస్తును గురించిన ఆరాధన, క్రీస్తును గురించిన వాక్యం, క్రీస్తును గురించిన సువార్త ఈ దేశంలో ప్రకటించడానికి వీల్లేదు.
ఏ దేశముగా మారిపోవాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు తెంపేద్దాం అనుకుంటున్నారు. దేవుణ్ణి ఎరిగి ఉండి దేవుని జ్ఞానాన్ని దేవుని ధర్మశాస్త్రాన్ని తెలుసుకున్న వారు ప్రజల గురించే దేవుడు ఆ విధంగా నేనంటే ఇష్టం లేదు కాబట్టి నా పరిపాలన ఇష్టం లేదు వాళ్ళని సంహరించమని చెప్పినప్పుడు పూర్తిగా నువ్వు తృణీకరిస్తే ఆయన ఇచ్చింది తిని, ఆయన ఇచ్చిన గాలి పీల్చి, ఆయన ఇచ్చే నీళ్ళు తాగి, ఆయన ఇచ్చే నేలలో జీవిస్తూ తృణీకరిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అతి భయంకరంగా ఉంటుంది. నరకమే మరి అంత. కానీ ఏ ఒక్కరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రభువుకి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ క్రిస్మస్ పండగ నెలలో ఎందుకు క్రిస్మస్ చేసుకోవాలి? ఆ ప్రేమను తెలియజేయడానికి, క్రీస్తు ప్రేమను ప్రజలకు తెలియజేయడానికి, ఆ ప్రేమ రుచి చూడని వారికి ఆ రుచిని తెలపడానికి. ప్రభువుకి స్తోత్రం, హల్లెలూయా. ఇక అపొస్తలుల కార్యము 3:14 మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. చూడండి, చాలా చెప్పితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. ఓకే, చాలు. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడును జీవాధిపతి అయిన ప్రభువును తృణీకరించి ఎవరు కావాలట? నరహంతకుడైన. చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఆయన మాకు వద్దు. ఎవరొద్దు? పరిశుద్ధుడు మాకు వద్దు, ఆ నీతిమంతుడు మాకొద్దు, జీవాధిపతి మాకొద్దు. మాకు ఎవరు కావాలి? అపవిత్రుడు కావాలి, భక్తిహీనుడు మాకు కావాలి, మరణం మాకు కావాలి, దోచుకునేవాడు కావాలి, దొంగతనం చేయవాడు కావాలి, బందిపోటు దొంగ మాకు కావాలి, కానీ నీతిమంతుడు మాకు వద్దు. వాళ్ళు చెప్తున్న మాట చూడండి. అక్కడ ఎవరిని కోరుకున్నారు? దీన్నే మనం మత్తయి సువార్తలో కానీ మార్కు కానీ లూకాలో మనం చూడగలం. ప్రత్యేకంగా మార్కు సువార్త, మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో 15వ వచనంలో వీటిని గురించి మనం చూస్తాం.